ఆఫీసులో పెట్టే రొటీన్ ఫుడ్ తినలేక బయట తిందామని చెన్నైలో ఉండే తెలుగు వాళ్ళ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఉప్పు కొంచెం తక్కువైనా అడ్జస్ట్ అవుతాం, కానీ కారం తక్కువైతే మాత్రం అస్సలు ఒప్పుకోం కదా అని పేరుకు తగ్గ స్పైసీ అండ్ దమ్ బిర్యానీ తిందామని చెప్పి అయితే వెళ్ళిపోయాం. అంబియన్స్ అయితే ప్లెజెంట్ గా బాగుంది. ఆకలికి ఆత్రం ఆపుకోలేక ముందుగా ఒక 2 స్టార్టర్లు అయితే ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ తర్వాత ఒక దమ్ బిర్యానీ చేసాం. అందులో నా ఫేవరెట్ లెగ్ పీస్ వచ్చింది. లేట్ చేయకుండా బౌల్లో ఉన్న దాన్ని లేపేసి నా ప్లేట్లు అయితే వేసుకునేసా. ఆ తర్వాత ఇంకా స్పైసీగా తిందామని చెప్పి లాలీపాప్ బిర్యానీ తీసుకునేసాం. మనసుకి ఏదో తక్కువైందని చెప్పి మటన్ బిర్యానీ ఒకటి అండ్ చికెన్ 65 ఒకటి చెప్పేసాం. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుంటే ఇక ఇవి కూడా సరిపోక స్పైసీగా తిందామని చెప్పి చికెన్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్ అయితే తీసుకునేసాం. ఇన్ని తినేటప్పుడు కడుపులోకి పోయిన సచిన్ కోళ్ళు బాధపడతాయని చెప్పి ఒక కోకోకోలా అయితే ఆర్డర్ ఇచ్చేసాం. యో కోకోకోలా లేదు యో అన్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? సరేలేరా అయ్యా, ఒక థమ్స్అప్ ఉంటే దానన్న పట్టుకుంటారా అని చెప్పి థమ్స్అప్ తీసుకొని తాగేసా. పాపం మన తెలుగులో స్పైసీకి తట్టుకోలేక కళ్ళంబడి నీళ్లు బారినాయి పాపకి. ఫైనల్లీ ఇవన్నీ తిన్నది జస్ట్ 4 మెంబర్స్ అంతే. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఎంత తింటారో ఒకసారి కమెంట్ చేసేయండి. సర్లే కుంభకర్ణుడు లాగా తిన్నాము, ఇంకేం పని చేస్తామని చెప్పి ఆఫీసులోనే పడుకుందామని చెప్పి అయితే వెళ్ళిపోయాం. మీరు కూడా వెళ్తూ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పోండి అయ్యా. ఇట్లు మీ తిరుపతి పిల్లగాడు. బాయ్ బాయ్.